శుభోదయం. ఈనాటి విశేషం మహాభరణి, అలాగే సంకష్టహర చతుర్థీ వ్రతం. సంకష్టహర చతుర్థీ వ్రతం పాటిస్తూ ఉన్నాం, ప్రతి నెలలో చేస్తూ ఉంటాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. ఎప్పటికప్పుడు గణపతి కొత్తగానే మనకు అనిపిస్తూ ఉంటాడు. ఎందుకని? ఆయన నిత్యనూతనుడు కనుక. మనలో అణువణువునా కూడా గణపతి తత్వమే భాసిస్తూ ఉంటుంది. మనం మాట్లాడినా, కూర్చున్నా, వింటున్నా, చూస్తున్నా, ఏ పని చేసినా కూడా మనలో ఉండే ఒక జీవశక్తి మనల్ని ప్రచోదనం చేస్తే కానీ వీటన్నింటినీ మనం గమనించలేని స్థితిలో ఉంటాం. ఆ ప్రచోదనం చేసే శక్తి గణపతి. ప్రచోదనం చేసే శక్తి వేరు, శక్తిగా మనం భావన చేయడం వేరు. శక్తి స్త్రీ రూపంగా మనం భావన చేస్తే ప్రచోద స్వరూపమైనటువంటి గుణం అది గణపతి. అందుకే ఆయన్ని మనం లక్ష్మీ గణపతి అన్న పేరుతో కూడా అర్చిస్తూ ఉంటాం. గణపతి 32 రకముల గణపతులలో సంకష్టహర గణపతి వ్రతం ఈనాటి విశేషం. గణపతికి ప్రీతికరంగా మనము నువ్వులు అలాగే బెల్లము వీటిని దంచి ఉండలు కట్టి 10 సంఖ్యలో వీటిని మనం నైవేద్యంగా సమర్పించి 5 ఆహారంగా తీసుకొని ఉపవాసం చేస్తాం. హేరంబాయ మదన మోహిదాయ మమ సంకట నివారణాయ మరికొన్ని బీజాక్షరాలను కలిపి హేరంబ మహాగణపతి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటాం. ఈ హేరంబ మహాగణపతి మంత్రంలోనే మమ సంకట నివారణాయ అన్న పదం ఉంది. గణపతి మనకు ఉండేటటువంటి అనేక సంకటములను తొలగింపజేస్తాడు. ఏ పని చేసినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ముందుగా మనం గణపతినే స్తోత్రం చేస్తాం కదా. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని అమ్మవారిని స్తోత్రం చేసి ఆ వెంటనే గణపతిని కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ గణపతి తత్వం ఏమిటి అంటే అన్నింటిలో ఉండేటటువంటి ఈ ప్రచోదన చేసే శక్తి, లాగే శక్తి. ఓహో, మీరు చెబుతుంటే నేను వింటున్నానా, ఈ వింటున్నానా అనే జ్ఞానం గణపతి వల్ల కలుగుతుంది. దీనికే ప్రచోదనం అని పేరు. అందుకే గణపతి మహామంత్రం కూడా సర్వజనమే వశమానయ అని ఉంటుంది. ఏ గణపతి మంత్రాన్ని స్వీకరించినా కూడా ఈ 2 పదాలు తప్పనిసరి. సర్వజనమే వశమానయ. ఇతర బీజాక్షరాలన్నీ కూడా మారుతూ ఉండవచ్చును గాక. కనుక గణపతి ఎవరు అంటే ఈ ప్రచోదన శక్తి, ఆకర్షించే శక్తి, గురుత్వాకర్షణ శక్తి. భూమి శివుడు, భూమి మీద ఉండేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి పార్వతి. ఈ భూమిలో ఉండేటటువంటి సెంట్రల్ గ్రావిటేషన్ పవర్, గురుత్వాకర్షణ శక్తి, దానినే గణపతి అంటుంది సంప్రదాయం. ఇలా గణపతి మనం భావన చేస్తే ఈ భూమి సూర్యుని చుట్టూ ఏ కక్షని ఆధారం చేసుకుని పరిభ్రమిస్తున్నదో, బాహ్యకరమైనటువంటి ఆకర్షణ శక్తులు ఉన్నవో వాటికి కుమారస్వామి, దేవసేనాధిపతి అని పేరు. ఇలా మనం పోల్చుకున్నప్పుడు గణపతి ఆకర్షించే గుణం. భూమి ఇలా ఒక వలయంగా తిరుగుతూ ఉండగా భూమధ్యలో ఉండేటటువంటి మరి ఒక గోళం ఈ తిరిగే విభాగానికి వ్యతిక్రమంలో తిరుగుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన ఉండేటటువంటి ద్రవ పదార్థ కారణంగా ఒక ఆకర్షణ శక్తి ఏర్పడుతున్నది. అది గణపతి తత్వము. దానికే ఇందాక మనం చెప్పుకున్నాం ప్రచోదనము అని పేరు. చూచినా, విన్నా, తెలుసుకున్నా, ఏం చేసినా ఈ ప్రచోదన శక్తి మనలో ఇలాంటి గుణాన్ని రేకెత్తింపజేస్తుంది. వీటితో పాటు మహాభరణి, ఇది మరి ఒక విశేషం ఈనాడు చెప్పుకుంటున్నాం. ప్రత్యేకించి మహాలయ సందర్భంగా పితృదేవతలకు ప్రీతికరంగా మనం శ్రాద్ధాదులు, హవ్య కవ్యాదులు ప్రతిరోజు ఏర్పాటు చేస్తూ ఉంటాం కదా. వాటిలో మహాభరణి సామూహికంగా ఎక్కడైనా మరణాలు సంభవించినప్పుడు, అలాగే ఇంటిలో అనేకులకు పెట్టవలసినటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు, ఇలా మాటికి ఏవి చేస్తూ ఉంటామో అవే చేస్తూ ఉంటాం అనే భయం కూడా ఉంటుంది. కనుక కర్మ విస్తృతి కాకూడదు కాబట్టి ఈరోజు అలాంటి సందర్భాలు ఏర్పడిన వాళ్లకు చేయవచ్చును అంటుంది సంప్రదాయం. అది మహాభరణి విశేషం. ఈనాటి విశేషాంశాలు సంకష్టి, మహాభరణి, మహాలయం పితృపక్షాలలో ఒక విశేషం. అందరికీ ఆనందం కలగాలి, అందరికీ ఆ గణపతి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ